వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఊహించంది ఎట్లా అవుతుంది? మన దగ్గర ఫోర్కాస్ట్ లేవా అసలు? ఈ రెండిట్లో ఏదో ఒకటే ట్రూ అవ్వాలి. ఐదర్ వాళ్ళన్నా పనికిరాని పనన్నా చెయ్యాలి, లేదా వాళ్ళు పనిచేసిన దాన్ని మన స్టేట్ గవర్నమెంట్స్ దానికి తగ్గట్టుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా అయినా ఉండాలి. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ లో కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు నేరుగా ఈ రోజు సిటీకి రావడం. ఎందుకు ఆ బ్రీచెస్ ని అడ్రస్ చేయలేదు? వీళ్ళు పవర్ లోకి వచ్చాక 80 days అయిన తర్వాత కూడా, 80 days అని చిన్న నంబర్ కాదుగా, అది 1-2 days అన్నా అనుకోవచ్చు. ఆ బుడమేరు బ్రీచెస్ ని 80 days లో కన్స్ట్రక్ట్ చేసి ఉండడం కుదరదా? అలాంటప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు? అంటే ఇక్కడ ఉన్న లీడర్స్ గానీ అసలు ఐడియా కూడా లేదా ఈ బుడమేరు లీక్ అయ్యే ఛాన్స్ ఉంది, మన జనాలు ఇక్కడ సబ్మర్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ అని చెప్పేసి ఐడియా కూడా లేదా ఇక్కడ ఉన్న లీడర్స్ కి? లేదా సిబిఎన్ గారు వాళ్ళు రిపోర్ట్ చేసినా పట్టించుకోలేదా? వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత